కదా. సో దాని మీనింగ్ ఏంటి, మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తూ ఉన్నా ప్రతి ఎలిమెంట్కి స్పేస్ అనేది అలొకేట్ అవుతూనే ఉంటుంది. క్లియర్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, నెక్స్ట్ సి అవుతున్న లొకేషన్లో ఇన్సర్ట్ అవుతుంది. అంతేనా? ఓకే. సో నా దీన్ని మనం ఫ్రంట్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ద ఫ్రంట్. అండ్ లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని రేర్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ద ఫ్రంట్ అండ్ రేర్. ఓకే, సో క్యూ ఎలా ఉంటుంది చూడడానికి సేమ్ లైక్ అరే, కాకపోతే అరే ఈజ్ స్టాటిక్ వేరాజ్ క్యూ ఈజ్ డైనమిక్. సో ఇన్ క్యూ ఫస్ట్ లొకేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ and the last location called as రేర్. క్లియర్ కదా. ఇది ఏ టెక్నిక్ ఫాలో అవుతుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. చాలా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే మనం రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది, 11 రిమూవ్ అయిపోతుంది. క్లియరా, అర్థమైందా? సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీ కట్టడానికి వెళ్ళారనుకోండి, లైన్ ఫామ్ అవుట్ చేయమన్నారు. సో లైన్ ఫామ్ చేసినప్పుడు కౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఎవరు కడతారు, ఫస్ట్ ఎవరు నుంచి ఉంటే వాళ్ళే ఫస్ట్ కడతారు. సో సేమ్ ఫస్ట్ ఏ ఎలిమెంట్ ఉందో అదే రిమూవ్ అయిపోతుంది. క్లియరా. అండ్ ఎక్స్లేటర్ ఉంటుంది కదా. సో ఎక్స్లేటర్ మీద మనం వెళ్తున్నాం అనుకోండి, ఎవరైతే ఫస్ట్ ఎక్స్లేటర్ పైన స్టెప్ ఇన్ అవుతారో ఆ పర్సనే ఫస్ట్ ఎక్స్లేటర్ మీద నుండి దిగిపోతారు. సో దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. అర్థమైందా క్యూ అంటే? సో ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో ఆ ఎలిమెంటే ఫస్ట్ రిమూవ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్, దట్ ఈస్ ద